నేను పెట్టిన హార్డ్ వర్క్ ఐ థింక్ దట్ పోస్టర్ ఇస్ ద ఆన్సర్. అండ్ చాలాసార్లు చెప్తూ వచ్చా, బైకర్ ఈజ్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. అంటే అది కెరియర్ పరంగా, పర్సనల్ ఒక పర్సనాలిటీ చేంజ్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఇట్ చేంజ్ మీ లాట్ ఇన్ డిఫరెంట్ వేస్. అండ్ దానికి ఫస్ట్ క్రెడిట్ మా స్క్రిప్ట్ బైకర్కి ఇస్తా. బికాజ్ మేము ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఓకే, గడ్డం తీసేస్తే ఫ్లాష్ బ్యాక్, గడ్డం తర్వాత ఆ రోజులు కావు కదా ఇప్పుడు. సో వీ నీడ్ టు వర్క్ హార్డ్. అండ్ తను హీ వాజ్ వెరీ పర్టిక్యులర్. అండ్ నేను కూడా ప్రామిస్ చేశా, ఇట్లా ఉంటేనే ఈ సినిమా చేద్దాం, లేకపోతే చేయొద్దని. సో అందుకనే మేము షూట్ చేసి ఒక 6 నెలలు బ్రేక్ తీసుకుని తగ్గి మళ్ళీ క్యారెక్టర్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా శర్వా గారి సినిమాలు అంటే దాంట్లో రొమాన్స్ కూడా ఎలా ఉంటుందంటే చాలా సటిల్గా ఉంటుంది. బట్ దీంట్లో ట్రైలర్లోనే మాకు ఎందుకు కొంచెం వైల్డ్ సీన్స్ కనిపించినట్టు అనిపించినాయి మాకు.